ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతులతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదుల్లోను జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుణ్యులను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలక చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగ్దోనను చోటుకు వారిని పోగు చేస్తున్నాను. ఇదిగో నేను దొంగవెలి వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన విశ్రములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనపడకపోయెను. అది 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యాన్ని నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా,
నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృప, నవనూతనమైన కృపా, నా ప్రయధనముతే రుదిరము కాచితివి, ఫలవంతములైన పూటగా మార్చితివి. నా క్రయధనముతే రుదిరము కాచితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీరుని నీ తీర్చగలను. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నీ వశమైన ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటై నీకిష్టమాయెను. నీ వశమైన ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటై నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచను తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీరులని నీ తీర్చగలను. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమల నీతోని నిలిచిన వేళ, మా దివ్యలోకమున నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీరులని నే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా. రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, పాపని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం,
పాపిని క్షమించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతానును బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతానుని బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి ఆమేన్. నేనెందుకు నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకు నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమ మాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమ మాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి, ఆ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ శ్రమలలో పాలొందుటై
నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమా ఆయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేగా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేగా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును. ఆ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఓకే, ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పొడివిసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో మన అందరి కొరకు ప్రాణం పెట్టాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు ప్రియులారా మన పాపాలంతా క్షమించి మనలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాం. ఇప్పుడు శిలువ మరణం ద్వారా దేవుడు ఎన్నో మేళ్ళు ప్రియులారా మనకు అందరకు దేవుడు చేశామన్నమాట. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనం పాప శిక్ష సిలువలో మోసుకొని మరణించి పాప శిక్ష నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించామన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అవధి లేదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే సిలువలో ప్రియులారా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మనం శాపాలు అందుకు సిలువలో మోసుకొని మరణించామన్నమాట. యేసుక్రీస్తు తన ఆశీర్వాదం ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించాం. అలాగే యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మరణించినప్పుడు మన దారిద్ర్యం అందుకు సిలువలో యేసుక్రీస్తు అది భరించుకొని మరణించామన్నమాట. ఎందుకంటే మనం అందరం క్రీస్తునందు ప్రియులారా ధనవంతులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం అన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే మన రోగాలు అంతా కూడా మన నొప్పి, వ్యాధి, బాధ, రోగాలు అంతా కూడా సిలువలో ప్రియులారా ప్రభు మోసుకొని మరణించుకుంటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. అంటే మన ఆత్మ, ప్రాణ, శరీరం స్వస్థత కొరకు ప్రభు యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. అది మాత్రం కాకుండా మనం తిరస్కారం అంతా కూడా యేసుక్రీస్తు సిలువలో మోసుకొని మరణించామన్నమాట. ఎందుకంటే మనం నిత్యం దేవుని ప్రియ కుమారుతెగా
అంగీకరించబడి బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రియులారా దేవుడు ఎన్నో మేలు ప్రియులారా మనకు చేశాం కాబట్టి ఆ దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. అదే మాత్రం కాకుండా శిలువ మరణం ద్వారా ప్రియులారా గొప్ప జయం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. శత్రువున సాతాన్ని కూడా దేవుడు శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించామన్నమాట. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రియులారా మనకు దేవుడు గొప్ప జయం అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు మనం యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ధ్యానించుకోవడం మంచిదన్నమాట. దేవునికి సుపరిశుద్ధాత్మ ప్రేరేపణని బట్టి మనం యేసుక్రీస్తు యొక్క మరణం ధ్యానించడం వలన దేవునితో ప్రేమలో తప్పకుండా మనం ఇంగ్లీష్ అవుతాయి అనమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టినప్పుడు మన ప్రాచీన పురుషుడు లేదంటే ఓల్డ్ మ్యాన్ సిల్వ వేయబడాం. ఓల్డ్ మ్యాన్ సిన్ఫుల్ న్యాచుర్ సిల్వ వేయబడాం అనమాట. ఆ ప్రదేశ దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి సిల్వ మరణం ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం దానికి ప్రాముఖ్యమైన విషయం సిలువ మరణం మనం అర్థం చేసుకోవాలన్నమాట. యేసుక్రీస్తు ఒక సిలువ మరణ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మనకు అనుగ్రహించిన గాక. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మరణం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన కొలది మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మ కలిగించు ఐక్యత కలిగి బ్రతకడానికి అది చాలా సహాయపడుతుంది అనమాట. యేసుక్రీస్తు సిలువ మరణం కూర్చున్న ప్రదేశ ప్రియులారా మనం పొందుతున్న కొలది సిన్ఫుల్ నాచుర్ అంటే పాప స్వభావాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ నాచుర్ ను ఓవర్కమ్ చేసుకొని మనం ఆత్మీయులుగా బ్రతకడానికి ప్రియులారా మనకు సహాయపడుతాయి అనమాట. కాబట్టి సిల్వ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు లోతుగా మనం సిల్వ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అలాంటి వ్యక్తులు ఐక్యత కొరకు నిలబడతారనమాట. అనైక్యత కొరకు నిలబడలేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా నాకు మీకు మనకందరకు నిత్యమైన జయం దేవుడు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు సాతానును కాలు క్రిందే మీ కాలు క్రిందే మనందరి కాలు క్రిందే చితక త్రొక్కించును. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆల్రెడీ 2000 సంవత్సరం క్రితమే ఓడించామన్నమాట. అనగానే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగా త్రొక్కించునే రాయబడింది. ఆల్రెడీ లీగల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఓడిపోయిన వాడనమాట. ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. కొలొస్సే రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను పూర్తి ఓడించామన్నమాట. ఇప్పుడు మన శత్రువు ప్రియుల దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనుషులు కాదు. ఒకవేళ మన మనసులో మీ మనసులో పలానా బ్రదర్ సిస్టర్ లేదంటే పలానా వ్యక్తి శత్రువు అని మీ మనసులో అనుకున్నారేమో, కానీ నిజంగా ప్రియులారా నిజమైన శత్రువు మనుషులు కాదు. చాలా మంది అనుకున్నారు మనుషులు పలానా వ్యక్తి అని. అందుకొరకు చాలా మంది గొడవ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజమైన శత్రువు మనుషులు కాదు. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది, రక్త మాంసములతో రక్షణ పొందిన నాకు మీకు పోరాటం లేదు. రక్త మాంసములతో రక్షణ పొందిన ప్రియులరా క్రీస్తునందు మనకు పోరాటం లేదు. ఒకవేళ రక్త మాంసములతో మనం పోరాటం చేసుకొని బ్రతున్న వ్యక్తులుగా మనం ఉంటే ఇప్పుడు దాకే నిజమైన శత్రువు ఎవరని పూర్తిగా మనకు అర్థం కాలేదు. అందుకొరకు మనం పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా బైబిల్ వినాలి, చదవాలి అనమాట. ప్రార్థన ద్వారా బైబిల్ వినాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం చదవాలి. లేదంటే అది అర్థం కాదేమో. చిన్నపిల్లలు కూడా అర్థం అవుతాయి. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు చిన్నపిల్లలు కూడా అర్థం అవుతాయి, పెద్ద వయసులో ఉన్న వారికనే కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం మనకు సరిగా అర్థం చేసుకోవడానికి అది సాధ్యమవుతాయి. పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే. కాబట్టి హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మన శత్రు మనుషులు కాదు. కాబట్టి రక్త మాంసములతో మనకు పోరాటం లేదు.
ఒకవేళ మీరు పోరాటం చేస్తున్న రక్త మాంసముతో పోరాటం చేస్తున్న వ్యక్తులుగా మీరు ఉండే స్పిరిచువల్ వార్ఫేర్ లో సాతాను తంత్రాలు చేసే విషయంలో మీరు ఓడిపోవడానికి అవకాశం ఉంది. సాతాను తంత్రాలను జయించలేని పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసుగురు సాతాను ఓడించాము. అలాగే దేవుని బిడ్డలుగా సాతాను తంత్రాలను పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం అనుదినం ఓవర్కమ్ చేయాలి. కాబట్టి లూకా సువార్త ప్రియులారా, లూకా సువార్త 10:19 రాయబడింది, పాంబులను తేళ్లను శత్రు బలం అందటి మీద తురకడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించును. ఏది మనకు హాని చేయలేదు, ఏ దెయ్యాలు మనకు హాని చేయలేదు. మీరు ఏది నమ్ముతారేమో, సాతాను మీకు హాని చేస్తారని మీరు నమ్ముతున్నారా? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు పేరు సాతాను మనకు హాని చేయలేదు. ఇప్పుడు అదే ప్రియులారా మనం నమ్మాలి. ఇప్పుడు లూకా సువార్త 9:1 మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు శిష్యులను పిలిచి అధికారం అనుగ్రహించును, శక్తి కూడా అనుగ్రహించామన్నమాట. శక్తి ఇప్పుడు మనం దేవుడు మనకు అధికారం అనుగ్రహించామన్నమాట. సాతాను వెళ్ళగొట్టడానికి, రోగాలతో వారిను స్వస్థపరచడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను. కాబట్టి ఇంకా శక్తి పవర్ లో కూడా మనం ఎదగాలి అనమాట. అనుదినం మనం పవర్ లో ఎదగాలి అనమాట. కాబట్టి ప్రియులారా, శిలువ మరణం ద్వారా సాతాను యేసుక్రీస్తు ఓడించాము. మరి ఎందుకు? రోమేలుకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా త్రొక్కించుని రాయబడింది. అంటే ఫ్యూచర్ టెన్స్ లో రాయబడినట్టుంది, అంటే అది జరుగుతున్న విషయంగా రాయబడినట్టున్నాయి. కానీ కొలోస్సీయులకు రాసిన పత్రిక 2:15 ప్రియులారా ఒకసారి మనం చదువుదాం. అది పాస్ట్ టెన్స్ లో రాయబడినట్టు మనం చూస్తున్నాం, అంటే ఆల్రెడీ అయిపోయినట్టు మనం చూస్తున్నాం. ఒకసారి మనం చదువుతామా? మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత, అంటే సిలువ మరణం ద్వారా సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరిచెను. అంటే ఆల్రెడీ సిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కానీ రోమేలుకు రాసిన పత్రిక 16:20 రాయబడింది, సాతాను మీరు శీఘ్రముగా సాతాను మనం శీఘ్రముగా చిదగా త్రొక్కించుని అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అది మనం చూసినట్లయితే ఫ్యూచర్ టెన్స్, లేదంటే జరగబోతున్న విషయంగా రాయబడింది. ఎందుకు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన మనసు చాలా ఏరియా నూతన పరచబడలేదు అనమాట. మన మనసు చాలా ఏరియా నూతన పరచబడలేదు, అంటే మన ప్రాణములు చాలా ఏరియా నూతన పరచబడలేదు. కాబట్టి నూతన పరచబడలేని ఏరియా ఎక్కడైతే ఆ ఏరియాలో ఈవిల్ స్పిరిట్ ఒక ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు మన ఆత్మ రక్షణ పొందని కొత్తగా జన్మించాము. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాము. కాబట్టి ఆత్మలో గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాడు. కాబట్టి 2 కొరింథీయులు 5:17 ప్రకారం మన ఆత్మ నూతన సృష్టిగా దేవుడు మార్చామన్నమాట. ఎందుకంటే దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాం. కానీ మన ప్రాణం పరిస్థితి తేడా ఉంది. ప్రాణం ప్రియులారా మనం చూస్తుంటే చాలా ఏరియాగా నూతన పరచబడాలి అనమాట. అందుకొరకు ప్రియులారా ఆ ఏరియాలో ఇంకా చాలా ఏరియా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించాలి, లేదంటే పరిశుద్ధపరచాలి మన మనస్సు, భావోద్రేక చిత్తం. అందుకొరకు కొన్నిసారి మనకు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన కొన్నిసారి వస్తాయి అనమాట. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కొన్ని తలంపులు వస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా ఏరియా మన ప్రాణములో నూతన పరచబడాలి. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే కొన్నిసారి మనకు ఫియర్ వస్తుంది, భయం వస్తుంది. ఎందుకంటే నూతన పరచబడలేదనమాట. మన ప్రాణం ఇంకా చాలా ఏరియా నూతన పరచబడాలి. మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఫియర్ వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి కొన్నిసారి మన టెన్షన్ వస్తాయి అనమాట. అనవసరంగా టెన్షన్, కొన్ని టెన్షన్ ఆలోచన అంటే బాధ, టెన్షన్, భారం.
కాబట్టి ఎందుకంటే మన ప్రాణంలో చాలా ఏదే నూతన పరచబడాలన్నమాట. కొన్నిసారి దురాశ ఆలోచన మనకు వస్తుంది అనమాట. దురాశ ఆలోచన. కాబట్టి ఎందుకంటే దానికి సంబంధం అంటే ఇంకా మనం ప్రాణం నూతన పరచబడాలి అనమాట. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం చూస్తున్నది కొన్నిసారి మన కోపం మనం అనుకున్న దానికంటే ఎక్కువ కోపం కొన్నిసారి వస్తాయి. అంటే దానికి అర్థం మన ప్రాణం ఇంకా నూతన పరచబడాలి అనమాట. మన ప్రాణం ఇంకా నూతన పరచబడాలి. కాబట్టి మన ప్రాణం నూతన పరచబడాలి అంటే దేవుడు చేస్తాడు, కానీ మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి, యేసుతో మనం సహకరించాలి, మన లోతుగా మనం సమర్పించాలి, మనం కోరుకోవాలి. ప్రాణం ఇలా శుద్ధీకరణ కొరకు మనం కోరుకోవాలి అనమాట. ప్రతిరోజు కోరుకోవాలి అనమాట. నా ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధపరచము, నూతన పరచమని ప్రియులారా మనం కోరుకోవాలి. ఇప్పుడు ఎంతగా లోతుగా మనం కోరుతున్న కొలది దేవుడు అంతగా లోతుగా మనం ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 10 అధ్యాయము ప్రియులారా 3-4 వచనములో మనం చూసినట్లయితే మన ప్రాణములో రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచన ఉండవచ్చు. రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచన ఆల్రెడీ మనం మైండ్ లో ఫీడ్ గా ఉండవచ్చు. లోకం నుండి అంటే గతకాలం నుండి మనలో రకరకాల న్యూస్ ద్వారా కావచ్చు, మనం చదవడం వలన కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, మన మనసులో రకరకాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన రాయబడిన విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్ట్రాంగ్ హోల్డ్ అని రాయబడింది. దుర్గం అని రాయబడింది. ఒకసారి చదవండి అమ్మా. 2 కొరింథీయులు 10 అధ్యాయము 3-4 వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అక్కడ ప్రియులారా రాయబడి ఉంది దుర్గాలు గుర్చు రాయబడింది. స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. స్ట్రాంగ్ హోల్డ్ అంటే రాయబడిన వాక్యానికి అంటే దేవుని మాటలకు వ్యతిరేకమైన మన మనసులో కొన్ని తెలివి ఆల్రెడీ ఉంది అనమాట. ముందుగా ఫీడ్ గా ఉంది. ఇది దుర్గాలు. ఇప్పుడు దుర్గాలు ఉంటే ఆ దుర్గమ్మలో ఈవిల్ స్పిరిట్ కూర్చోడానికి అవకాశం ఉంది అనమాట. ఈవిల్ స్పిరిట్ లేదంటే ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఈవిల్ స్పిరిట్, దురాత్మలు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దాన్ని విడుదల పొందాలి. అందుకొరకు వాక్యం మనం రసి వేసుకోవాలి. వాక్యం మనం హృదయంలో నాటుకోవాలి అనమాట. ప్రార్థన చేయాలి. వాక్యం మన హృదయంలో నాటుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో ఉన్న ప్రతి దుర్గాలు లయమైపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దాన్ని డిస్ట్రోయ్ చేస్తాయి అనమాట. స్ట్రాంగ్ హోల్డ్. అప్పుడు మనం ఫ్రీ అవుతాయి. ఆ ఫియర్ నుండి బయట వస్తాయి. లేదంటే బయట రాదనమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రియులరా, దేవుడు ఆ స్ట్రాంగ్ హోల్డ్ తొలగిస్తాడు అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తొలగిస్తాడు, దాన్ని నాశనం చేస్తే అనమాట. కాబట్టి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నారు, శరీర ప్రకారము యుద్ధం చేయము. చూడండి, శరీర ప్రకారము యుద్ధం చేయము. చాలా విశ్వాసాలు మనం చూసినట్లయితే రక్షణ పొందిన వారు శరీరానుసరంగా యుద్ధం చేస్తున్న వారు ఉన్నారు. ఎందుకంటే వారి స్పిరిచువల్ వార్ఫేర్ వారికి తెలియలేదన్నమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం స్పిరిచువల్ వార్ఫేర్ దేవుడు నేర్పిస్తాడు. యుద్ధం ఉంది కరెక్టే, కానీ శరీరానుసరమైన యుద్ధం కాదు మనకు. హల్లెలూయా. ఎవరైతే శరీరానుసరంగా యుద్ధం చేసినట్లయితే వారు ఇద్దరిలో అయినా నాశనం అయిపోతాయి, వేరైనా తర్వాత నాశనం అయిపోతాయి. అందుకొరకు యేసుక్రీస్తు ఆమె ప్రాణం అంటే మనం ప్రాణం తీయడానికి మన హక్కు లేదనమాట. ఇంకొకరి ప్రాణం తీయడానికి దేవుడు మన హక్కు ఇవ్వలేదు. ప్రాణం ఇచ్చే దేవుడు మాత్రం, అది దేవునికి మాత్రమే అధికారం ఉందని మనం తీయవద్దనమాట. అంటే నరహత్య చేయవద్దనమాట. ఇప్పుడు యుద్ధాల్లో మనం చూస్తున్నట్లయితే నరహత్యలే చాలా జరుగుతున్నాయి. దాని వెనుక కూడా సాతాను పని చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇలా స్పష్టంగా దేవుని బిడ్డలుగా మనకు శరీరానుసరమైన యుద్ధం లేదు, కానీ మనకు యుద్ధం ఉంది. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి మన స్పిరిచువల్ వార్ఫేర్ లో మనం ఉన్నాం అనమాట. ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నాం. ప్రత్యేకంగా దేవుని ఒక హై కాలింగ్, దేవుని ఒక పిలుపు, మీ ప్రత్యేకమైన దేవుని పిలుపు మీ జీవితంలో ఉంటే తప్పకుండా యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఆ దేవుని పిలుపులో మీరు ఎదుగుకుంటా దాని నుండి డైవర్ట్ చేయడానికి ఈవిల్ స్పిరిట్ మాక్సిమం ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే దేవుని పిలుపుకు తగినట్టు మీరు లోబడి ఉంటే మిమ్మల్ని దేవుడు అభిషేకించి బలపరిచి సాతాను రాజ్యం లేదంటే సాతాను క్రియలు నాశనం చేసినట్టు
తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప వెపన్ గా వాడితేని సాతానుకు తెలుసు. అందుకొరకే మీరు ప్రార్థనలో గాని ఆరాధనలో గాని వాక్యములు ఎదురకుండా మీ మనసు మాక్సిమం డిస్టర్బ్ చేయడానికి ఈవిల్ స్పిరిట్ మాక్సిమం ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే మీ మనసు డైవర్ట్ అవ్వాలన్నమాట. మీరు రక్షణ పొందవద్దని సాతాను కోరారు, కానీ దేవుడు మహాకృపను బట్టి సువార్త విని దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ రక్షణ పొందని మీరు ఇంకా రక్షణలో ఎదురకుండా ఈవిల్ స్పిరిట్ ప్రియుల ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అందుకొరకు మనం దేవుని బిడ్డలుగా మనం అలర్ట్ ఉండాలన్నమాట. మన ప్రార్థన పట్టుదలతో యేసునామ యేసు రక్తములో ఆధారపడి విసుకకుండా పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నాకు మీకు వ్యతిరేకమైన సాతాను తంత్రాలు ప్రణాళికలు యేసునామలో తప్పకుండా లయమైపోతాయి, తొలగిపోతాయి అనమాట. కాబట్టి ప్రార్థన ప్రియుల అనుదినం మనం ప్రార్థన నమ్మకంగా చేయాలి. ఇంకా ప్రియుల మనం చూస్తున్నాం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను, అంటే దేవుని యొక్క సన్నిధిలో దుర్గములను అంటే స్ట్రాంగ్ హోల్డ్ దాన్ని తొలగించడానికి పడద్రోయ జాలినంద అని రాయబడింది. పడద్రోయ జాలినంద బలము కలవై ఉన్నవి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు దుర్గాలు తొలగిస్తానమాట. మీ ప్రాణములైన ప్రతి దుర్గాలు దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉన్న ప్రతి రైటింగ్స్ యేసు రక్తం ద్వారా కూడా దేవుడు తొలగిస్తానమాట. యేసునామములో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు దాన్ని తొలగిస్తానమాట. అప్పుడు మాత్రమే మన నిజమైన దేవుని కుమారుడు కుమార్తెగా బ్రతుకుతారనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము రోమలకు రాసిన పత్రిక 16:20 రాయబడింది. శీఘ్రముగా సాతాను మీ కాలు కింద చిదగా త్రొక్కించు నేను రాయబడింది. చిదగా త్రొక్కించు. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను ఓడించాం. కాబట్టి మన కాలు కింద మనం సాతాను త్రొక్కాలి అంటే ఈ స్ట్రాంగ్ హోల్డ్ తొలగిపోవాలి అనమాట. స్ట్రాంగ్ హోల్డ్ ప్రియులరా తొలగిపోవాలి, స్ట్రాంగ్ హోల్డ్ తొలగిపోవాలి యేసునామములో. కాబట్టి రకరకాల విధంగా ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ఉండవచ్చు. కొందరికి సెక్స్ లేదంటే దురాశ ఆ విషయంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉండవచ్చు ప్రాణంలో. కొందరు కోపం కావచ్చు, అంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని విషయంలో ఎక్కువ ఉండవచ్చు, కొన్ని విషయంలో తక్కువ ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులరా స్ట్రాంగ్ హోల్డ్ తొలగిపోవాలి అనమాట ప్రాణములో వచ్చిన. అందుకు కొందరికి దురాశ, ఏదైనా స్త్రీలు కానీ లేదంటే అబ్బాయిలు మేము చూసినప్పుడు వారు కంట్రోల్ పోతాయి అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, దానిలో ఈవిల్ స్పిరిట్ ఉంది. వ్యభిచారం మనకి ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. జాగ్రత్త మనకి ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కోపం మనకు రావచ్చు, కోపపడు కానీ పాపం చేయొద్దని రాయబడింది. మరలా ఆ కోపం పగ చేదుగా ఉండే అసూయ దాని మనకి కూడా ఈవిల్ స్పిరిట్ అనమాట. దాని వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఫియర్ మనకు కూడా, భయం మనకి కూడా, అంటే మామూలు మనకు భయం వస్తుంది. ఒక పాము మనం చూసి మామూలు ఒక భయం వస్తుంది, కానీ అనవసరంగా భయం వస్తుందంటే దాని వెనుక తప్పకుండా మీ ప్రాణంలో స్ట్రాంగ్ హోల్డ్ ద్వారా దుర్గాల ద్వారా ఈవిల్ స్పిరిట్ మిమ్మల్ని ప్రవాహం చేస్తుంది. అందుకొరకు అనవసరంగా భయం వస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు? సత్యం, దేవుని వాక్యం సత్యం అన్నమాట. కాబట్టి అబద్ధాలు మీరు నమ్మి ఉండవచ్చు, అబద్ధాలు మీరు నమ్మి ఉండవచ్చు. రాయబడిన వాక్యం పరిశుద్ధ గ్రంథం సత్యం అన్నమాట, ట్రూత్. కాబట్టి దేవుడు చేశాడు ట్రూత్ పంపి అబద్ధాలు ఆ తెలివి నుండి దేవుడు విడిపిస్తాడనమాట. కాబట్టి సత్యం బైబిల్లో రాయబడింది. యోహాను సువార్తలో రాయబడింది 8:31 రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా. సత్యం, నిజమైన నా శిష్యులు వాక్యంలో నిలబడితే అని ప్రభు చెప్పారు. నిజమైన యేసుక్రీస్తు శిష్యులు వాక్యం మీద నిలబడతారు. వాక్యం విడిపిస్తుంది అనమాట, సత్యం విడిపిస్తుంది. అమ్మా, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యం నెక్స్ట్. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయనని చెప్పగా, సత్యం ప్రియులారా మనను స్వతంత్రులుగా చేస్తాయి అనమాట. అంటే సాతాను ఒక బంధకం నుండి మనల్ని విడిపేసి అనమాట సత్యం. కాబట్టి ట్రూత్ మనం వినాలన్నమాట. అంటే దానికి అర్థం కొన్ని అబద్ధాలు మనం నమ్మి అదే నిజమని అనుకొని బంధించబడిన స్థాయిలో కొందరు ఉన్నారేమో వాక్యం విండిన వారిలో. అంతవరకు మీరు పైకి రాకుండా ఉంది అనమాట. ఎందుకంటే కొన్ని అబద్ధాలు విని అది సత్యమని అనుకొని అదే నిజమని అనుకొని నమ్మి మీరు దానిలో బంధించబడిన స్థాయిలో ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేశాడు? ప్రియులరా, ఆ వాక్యం మన పరిశుద్ధాత్మను గ్రహించిన కొలది అబద్ధాలు ప్రభావం నుండి, సాతానుకు అబద్ధాల నుండి బయటపడతాయి అనమాట, దుర్గాల నుండి బయటపడతాయి అనమాట. అందుకొరకే వాక్యం
దేవుని వాక్యాలు ప్రియులారా మనం హృదయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నింపుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి మనం చదువుతాము. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృప సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధమైన జ్ఞానములతో ఏం చేసుకోవాలి? క్రీస్తు వాక్యము మనలో, మన హృదయంలోనికి సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే మనం వాక్యాన్ని ఆహ్వానించాలి. వాక్యం మన హృదయంలో ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎంత సమృద్ధి వాక్యములో మన సమృద్ధి ఉంటే, పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం మన ఆత్మలో, మన హృదయంలో సమృద్ధిగా వచ్చినప్పుడు వాక్యం పనిచేస్తుంది అనమాట. ఆత్మ ప్రాణ శరీరం అంతా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం చాలా పవర్ఫుల్ అనమాట. 2 అంచుల గడగం. అది ఆత్మ ప్రాణ శరీరం అంతా వెళ్ళి పరిశుద్ధాత్మ వలన అది పనిచేస్తుంది అనమాట. జీవములో మనం ఎంకరేజ్ అవుతాయి. ఇప్పుడు దుర్గాలు అంతా లయమైపోతాయి అనమాట. దుర్గాలు లయమైపోతాయి. కాబట్టి దుర్గాల నుండి మనం బయటపడాలి. లేదంటే ఈవిల్ స్పిరిట్ మన ప్రాణాన్ని ప్రభావం చేస్తుంది అనమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు దాని ప్రభావం తగ్గిపోతాయి. కానీ ఎప్పుడైతే ప్రార్థన తక్కువ అయినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం మంచిగా ప్రార్థన చేసినప్పుడు దాని ప్రభావం ఉండలేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన తక్కువ అయినప్పుడు దాని ప్రభావం మనకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దానికి విడుదల వాక్యం ద్వారానే, వాక్యం మనం నింపుకోవాలన్నమాట. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే బాధ్యత మన చేతులు అనమాట. నింపుకోవాలి మనం. ఇప్పుడు ఎంతగా వాక్యంతో మనం నింపబడి ఉంటే వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది. అది మాత్రం కాకుండా మన ఆత్మలో వచ్చిన వాక్యం బైబిల్లో రాయబడింది. మన హృదయంలో ఏదైతే నింపబడతో అది మనం నోరు ద్వారా లేదంటే మన మాటల ద్వారా బయటపడతాయి అనమాట, రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి వాక్యం తినాలి. వాక్యం ద్వారా మనకు విడుదల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానితో పాటు వాక్యం మన ఆత్మ నుండి రిలీజ్ అవ్వాలి అనమాట. వాక్యం పొందుకోవాలి, 2 మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. 2 జరగాలి అనమాట. వాక్యం మనం దేవుని నుండి పొందుకోవాలి, వాక్యం ద్వారా మనం నింపబడాలి, శుద్ధీకరణలో ఎదగాలి. ఇప్పుడు ఇంకా ఒకటి పరిపరిలా మనం అర్థం చేసుకోవాలి. పూర్తి మనం శుద్ధీకరణ పొందిన తర్వాత మనం దేవుని మాటలు చెప్తామంటే కుదరలేదు. అంటే మన వాక్యం నింపుకోవాలి, శుద్ధీకరణం ఎదుగుతూ మనం రిలీజ్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాలు మనం రిలీజ్ చేయాలన్నమాట. అది విన్న వారు, రిసీవ్ చేస్తున్న వారు తప్పకుండా విడుదల జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దేవుని నుండి మన వాక్యం పొందేవారు ఉండాలి. వాక్యం మనం ఇద్దరులకు చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ స్పిరిచువల్ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏ గిఫ్ట్ అయినా సరే, ఏ వరాలైనా సరే, ఏ కృప అయినా సరే, మనం అది వాడుతున్న కొలది ఇంక్రీస్ అవుతుంది. మనం ఇంక్రీస్ అవుతుంది. అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తులు ఇంక్రీస్ అవుతాయి. కానీ మనం వాడుకోలేదు అంటే ఇంక్రీస్ కాదు. ఇప్పుడు మనం అనుకోదు, ఒక్కరోజు కాదు, మన అనుదినం నమ్మకంగా ఉంటాయి. కాబట్టి మన అనుదిన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మనం నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి. ఒక్కరోజు కాదు. ఒక దేవజనుడు కానీ దేవజనాలుగా ప్రియులరా ఆకు స్థాయికి మనం దానిలో ఎదగడం అంటే ఒక్కరోజు కాదు, ప్రతిరోజు నమ్మకంగా పరిశుద్ధాత్మ దేవునితో కలిసి బ్రతకడం వలన మనం గొప్ప స్థాయికి వస్తాయన్నమాట. దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఫెయిత్ఫుల్ మన ఆత్మీయ జీవితంలో ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఫెయిత్ఫుల్ ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, చిన్న దానిలో మనం నమ్మకం ఉండాలి. మనం పెద్ద విషయం గురించి ఆలోచిస్తున్నారేమో, కానీ చిన్న విషయంలో చిన్నది కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. చిన్నదే పెద్ద విషయాలు తీసుకొని వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రియులరా మనం నమ్మకంగా ఉన్న వాళ్ళు బైబిల్లో రాయబడి ఉంది. బెలా నమ్మకమైన దాసురాగా వారి గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది, 21వ అధ్యాయంలో రాయబడింది. 2 తాళంతు ఇచ్చిన వ్యక్తి, పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని ఇంకా పెంచామన్నమాట. 5 తాళంతు పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని పెంచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఇంక్రీజ్ చేసేవారుగా మనం ఉండాలి, దాచిపెట్టేవారుగా మనం ఉండవద్దు అనమాట. అది దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే అది మన కొరకు మాత్రం కాదు,
నా కొరకు మాత్రం కాదు, మన కొరకు మాత్రం కాదు, అనేకలు వ్యక్తులు దీవెన కొరకు దేవుడు ప్రియులారా మనకు వాక్య ప్రదర్శిస్తుంది. దేవుడు కొన్ని వరాలు మనకి ఇస్తుంది, కొన్ని కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అది మన కొరకు మాత్రం కాదు. కొన్నిసారి మనం అనుకున్నా అది నా కొరకు దేవుడు ఇచ్చాం. అవును, మనం కూడా ఒక పార్ట్ ఉంది, కానీ మనకు మాత్రం కాదు. మనం దాని ద్వారా మేలు మనం పొందాలి. కానీ సంఘక్షేమం కొరకు, ఇద్దరు క్షేమం కొరకు మనం నమ్మకంగా వాడుకోవడానికి కొరకు దేవుడు ఇచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మకంగా వాడలేదు అంటే సంఘర్షేమాలు జరగలేదన్నమాట. సంఘం బలపరచబడలేదంటే సోతనంగా సాతాను పనులు జరుగుతాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? దేవుడు సంఘాన్ని బలపరుస్తాడు, దేవుని బిడ్డలను బలపరుస్తాడు. అప్పుడు సాతాను గరులు లయమైపోతాయి అనమాట, అపవాది గరులు కుప్పకూలి నాశనం అయిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మన సమయం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు మనకి ఇచ్చిన వరాలు, మనకి ఇచ్చిన గిఫ్ట్ మనం నమ్మకంగా వాడుకోవాలి. సంఘం లోపలి మాత్రం కాదు, సంఘం బయట కూడా వాడుకోవాలి అనమాట. సంఘం లోపలి మాత్రం కాదు, సంఘం బయట కూడా వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన కృప పరిశుద్ధాత్మ నడిపింపులో మనం అది చేసుకోవాలన్నమాట. అప్పుడు సంఘం ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక సంఘం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి దేవుని యొక్క సంఘబడులు, సంఘం ఎంతగా ఎదుగుతున్న కొద్దీ అంతగా శాంతి, సమాధి, నెమ్మది మనం అనుభవిస్తాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనకు యుద్ధం ఉంది. కాబట్టి లోపల యుద్ధాలు జరుగుతున్నాయి, మీ యొక్క మనసులో యుద్ధం జరుగుతుంది అనమాట. మన ప్రాణంలో ఫైటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి స్తోత్రం. కాబట్టి మనం యేసు రక్తంలో, మన పాట పాడినట్టు యేసు రక్తంలో ఆధారపడాలి. యేసు రక్తం ద్వారా మనం కడుగుకోవాలి మన ప్రాణం, మన మనస్సు, భావోద్రేకం, చిత్తం. ప్రభువా నన్ను తల నుండి అరకారు అనే వాళ్ళు యేసు మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయము. ప్రభువా మీ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయము. ఇప్పుడు వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. సత్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు దుర్గాలను తొలగిస్తాడనమాట. కాబట్టి 4వ వచనం, 2 కొరింథీయులు 10:4 బి యూస్ గాడ్స్ మైటీ వెపన్స్. కాబట్టి దేవుని ఒక వెపన్స్ అంటే చాలా గొప్పది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం రకరకాల ఆయుధాలు మనం చూస్తున్నాం. ఫిజికల్ గా ఒక్కొక్క రాజ్యాలు అది కొత్త రకరకాల ఆయుధాలు వాడుతున్నాయి. సరే, కాబట్టి లోకానుసరమైన ఏ ఆయుధమైనా సరే దానికంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవుని ఆయుధాలు ఇంకా గొప్పది అనమాట. కాబట్టి బి యూస్ గాడ్స్ మైటీ వెపన్స్, నోట్ వేల్డలీ వెపన్స్. చూడండి అక్కడ రాయబడింది, నోట్ వేల్డలీ వెపన్స్. ఇప్పుడు దేవుని బిడ్డలుగా వేల్డీ వెపన్స్ మనం వాడ అవసరం లేదనమాట. బెల్డ్ వెపన్స్ వాడుతున్న వారు సోతనం ఇద్దరు నాశనం చేస్తుంది అనమాట. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ఒక వ్యక్తిని నాశనం చేయడానికి రాలేదు. బైబిల్లో రాయబడింది నాశనం చేసే వ్యక్తి ప్రియులారా సాతాను గురించి మనం యోహాను సువార్త 10:10 రాయబడింది. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మన వేల్డ్ వెపన్స్ మనం వాడవద్దు. వేల్డ్ వెపన్స్ మనం వాడుతున్నప్పుడు దొల్లు నాశనం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు దేని కొరకు వచ్చాము? జీవన ఇవ్వడానికి వచ్చాము, నిత్య జీవన ఇవ్వడానికి వచ్చాము, సమృద్ధి జీవన ఇవ్వడానికి వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా సమాధానం ఇవ్వడానికి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. సాతాను తంత్రాలు మనం జయించాలంటే శరీరానుసరంగా యుద్ధం చేసుకొని సాతాను తంత్రాలను ఎవరు జయించుకోలేదన్నమాట. సాతాను యొక్క తంత్రాలను శరీరానుసరంగా లేదంటే వేల్డ్ వెపన్స్ వాడుకొని ఈ సాతాను తంత్రాలను ప్రియులారా మనం జయించలే. సాతాను ఇంకా బలం ఎక్కువ అవుతుంది అనమాట. వేల్డ్ వెపన్స్ మనం వాడుకొని సాతాను తంత్రాలు మనం ఒకవేళ ఓవర్కమ్ చేస్తామని మనం ప్లాన్ చేసినా గానీ ఇంకా మనం దిగజారిపోతాయి అనమాట, ఇంకా మనం ఓడిపోతాయి అనమాట. బట్ ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, వేల్డ్ వెపన్స్ కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన మైటీ వెపన్స్, గోడ్స్ మైటీ వెపన్స్, స్పిరిచువల్ వెపన్స్. అది ప్రియులారా మనం వాడుకోవాలి. బి యూస్ గోడ్స్ మైటీ వెపన్స్. కాబట్టి మీలో ఎంతమంది దేవుడు అనుగ్రహించిన వెపన్స్ వాడుతుంది? ఎంతమంది శరీరానుసారంగా లేదంటే లోకానుసారమైన వేల్డ్ వెపన్స్ మీరు వాడుతున్న వారు ఉన్నారేమో. కాబట్టి వాడవద్దు దేవునికి. నోట్ వేల్డ్ వెపన్స్. కానీ మనం దేవుడు అనుగ్రహించిన వెపన్స్ ప్రియులారా వాడుతున్న కొలది ఈ దుర్గాలు తొలిగిపోతాయి, స్టోన్ హోల్డ్ తొలిగిపోతాయి అనమాట, లయమైపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఎక్కడ జరుగుతాయి? మన ప్రాణములోనే. కూడా డెలివరెన్స్, విడుదల మన ప్రాణంలో జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రాణములు విడుదల పొందుతున్న వ్యక్తులు ఇద్దరిని విడిపించే వ్యక్తులుగా దేవుడు బలపరిచి వాడుతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి టు నోక్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ హ్యూమన్ రీజనింగ్ అండ్ టు డిస్ట్రాయ్ ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్. కాబట్టి మన మనసులో
తప్పు ఆలోచన ఉండే, తప్పుగా సమాధానం మన మనసులో ఉండే, మనం అనవసరంగా మనం ఆర్గ్యుమెంట్స్ చేసే వ్యక్తులుగా, సత్యానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా వ్యక్తులు అది ఉంది అనమాట. సువార్తకి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ వారి మనసులో ఆల్రెడీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అనమాట. అంటే మనుషుల యొక్క మనసులో లేదంటే ప్రాణంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ నుండి, దుర్గాల నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు. రెండు, ఇద్దరిని విడిపించే వారిగా మనం ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం సమర్పిస్తాం. 5వ వచనం చదువుతారా? 5వ వచనం 2 కొరింథీయులు 10 అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడత్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు చదవండి. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మేము వితర్కములను అంటే ఆర్గ్యుమెంట్స్, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు. చూడండి, దేవుని జ్ఞానానికి అడ్డగించు అంటే అడ్డుగా నిలబడుతున్న కొన్ని జ్ఞానం ఉంది అనమాట. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆడంగమును, అది స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. మన మనసులో అది రాయబడి ఉండవచ్చు, దాని ఒక ప్రభావం ఉంది అనమాట. కాబట్టి ఉండవచ్చు, దాని నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతి ఆడంగమును పడద్రోసి, అది పడదోయబడాలన్నమాట. ఆ రైటింగ్స్ మారాలన్నమాట. కానీ దేవుని వాక్యంతో నింపబడి దేవుని చిత్తం లేని విషయాలు వెళ్ళిపోవాలన్నమాట. ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచన. ఇప్పుడు దుర్గాలు ప్రియులారా మనం మనసులో ఉండే, అది మన ఆలోచనలు ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆలోచన విధంగా మనకు అర్థమైపోతుంది. ఫియర్ వచ్చినప్పుడు ఫియర్ స్ట్రాంగ్ హోల్డ్ మనసులో ఉన్నట్టే. టెన్షన్ ఎక్కువ వచ్చినప్పుడు టెన్షన్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టే. దురాశ ఎక్కువ వస్తుంది అంటే మనం కంట్రోల్ లేదు. అలాంటి దురాశ ఎక్కువ వస్తుందంటే మనం మనసులో ప్రియులారా ప్రాణంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టు అనమాట. కాబట్టి మనం విడుదల కావాలి, డెలివరెన్స్ కావాలి అనమాట. విడుదల కావాలి. దేవునితో ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను విడిపించము, వాక్యం ద్వారా విడిపించమని ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు విడిపిస్తాడు. అంటే ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్టు చెరబట్టాలి అనమాట. ప్రతి ఆలోచన యేసుక్రీస్తుకు లోబడాలి అనమాట. మనం హృదయంలో రకరకాల ఆలోచన వస్తాయి. ప్రతి ఆలోచనలు ఇప్పుడు యేసుక్రీస్తు లోబడడం లేదేమో. కాబట్టి ప్రతి ఆలోచనలో కూడా యేసుక్రీస్తు లోబడాలి అని బైబిల్లో రాయబడింది. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు మనం చెరబట్టుకోవాలి. అక్కడ ఫైటింగ్ జరుగుతున్నాయి. అప్పుడు ప్రతి ఆలోచన క్రీస్తుకు దేవుని చిత్తానుసరంగా ఆలోచన, లేదంటే దేవుని చిత్తానుసరంగా ప్రియులారా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, చెరబడినప్పుడు మనం కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. విధేయత ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. విధేయత ప్రియులారా మనం హృదయంలో జరుగుతుంది అనమాట. విధేయత బయట చూపడం మాత్రం కాదు, మన హృదయంలో అది ప్రారంభించబడుతుంది. పాపం కూడా ప్రియులారా మనం చూస్తుంది హృదయంలో అనమాట, మనసులో అనమాట. విధేయత గాని పరిశుద్ధ కూడా మనం ప్రాణంలో, మనం మనసులో అనమాట. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం ఆలోచన విధానాలు పరిశుద్ధపరచబడడం చాలా ప్రాముఖ్యం. మన మనసు పరిశుద్ధపరచబడడం చాలా ప్రాముఖ్యం. కొన్నిసారి కొందరు బయట ఉన్న విషయాలు మాత్రం మంచిగా సెట్ చేసి పెడతారేమో, లోపల మాత్రం మామూలుగా పెడతారేమో. అందుకొరకే చాలా మంది పడిపోతాయి అనమాట. బయట ఉన్న విషయాలు ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ లోపల ఉన్న విషయాలు అంత పట్టించుకోలేదేమో. కానీ దేవుడు మనం లోపలి నుండి పరిశుద్ధపరుస్తాడు. ప్రత్యేకంగా మన ఆత్మలో వచ్చాడు, అలాగే మన ప్రాణం పరిశుద్ధపరుస్తాడు. అలాగే దేవుడు ప్రియులారా మనను కాచి కాపాడి బలపరిచి నడిపిస్తాడు. కాబట్టి ఈ ప్రాణం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాణములో మన లోపలి అపవిత్రం ఉండే, ఎప్పుడైతే మన ప్రార్థన తగ్గిపోయినప్పుడు ప్రాణములో ఒకవేళ దుర్గాలు ఉండే, దేవుని చిత్తం లేని విషయాలు ఉండే, అది బయటపడతాయి అనమాట. అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. అందుకొరకే చాలా దేవజనురాలు కానీ విశ్వాసులు కానీ పడిపోతాయి అనమాట ప్రార్థన తగ్గిపోయినప్పుడు. ఎందుకంటే ప్రార్థన తగ్గిపోయినప్పుడు ఈ స్ట్రాంగ్ హోల్డ్ ద్వారా ఈ విడిచిపెట్టు ఎక్కువ పని చేస్తాయి అనమాట. అప్పుడు పడిపోతాయి. దానికి ముందు వారు మంచిగా పరిశుద్ధంగా ఉండవచ్చు. దురాశ స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే వారి పడిపోవడానికి అవకాశం ఉంది. అందుకొరకే మన లోపలే డెలివరెన్స్ పొందాలన్నమాట. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం డెలివరెన్స్, స్ట్రాంగ్ హోల్డ్ నుండి, దుర్గాల నుండి మనం త్వరగా విడుదల పొందాలి. ఎందుకంటే అది మన లోపలే ఉంది. కాబట్టి అందుకొరకు ప్రియులు ప్రార్థన తగ్గిపోవద్దు. ప్రార్థన తగ్గిపోయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన తగ్గిపోవద్దు. వాక్యంతో మనం హృదయం నింపుకోవాలి. ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్
దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడనమాట. అప్పుడు ప్రియులారా మనం పడిపోకుండా బ్రతకవచ్చు అనమాట. పడిపోకుండా మనం బ్రతకాలి అంటే మన హృదయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రాణంలో ఉన్న శుద్ధికరణం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచునాక. మనం ఏదైనా స్టోహోల్డ్, వాక్యానికి వ్యతిరేకమైన స్టోహోల్డ్ ఒకవేళ మీ హృదయంలో ఉండే దేవుడు మనం విడిపించినాక వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. మీరు ప్రార్థన చేసేప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు, ఆరాధన మధ్యలో దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి భయపడే అవసరం లేదు, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి విడుదల పొందుతున్న కొలది ఏం జరుగుతుంది మనం అదే చదువుదాం. రోమేలకు రాసిన పత్రిక 16 అధ్యాయము 20వ వచనం అదే మనం చదువుదాం. కాబట్టి మన స్టోహోల్డ్ నుండి విడుదల పొందుతున్న కొలది ఏం జరుగుతుంది అమ్మా చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. చూడండి, సాతాను శీఘ్రముగా చితక త్రొక్కించును. కాబట్టి మనం ప్రాణములు విడుదల పొందుతున్న కొలది సాతాను తొక్కుని బ్రతకవచ్చు అనమాట. కానీ ప్రాణములు విడుదల పొందకుండా సాతాన్ని మనం పూర్తిగా తొక్కలేదనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాణములో ఉన్న శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమనమాట. కాబట్టి దేవుడు చేస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆ దేవుడు అది చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధులు, మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు మన ప్రాణాన్ని తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం కోరుకోవాలి, దేవా నన్ను పరిశుద్ధపరచమని, నా హృదయం, నా మనసు, భావోదయ చిత్తం పరిశుద్ధపరచమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనములో స్పష్టంగా రాయబడింది. దేవుడు అది చేస్తాడని రాయబడింది. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుదామా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రియులారా పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ మేక్ యూ హోలీ ఇన్ ఎవరీ వే అండ్ మే యువర్ ఓల్డ్ స్పిరిట్ టోటల్ గా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అండ్ సోల్ అంటే మైండ్, ఇమోషన్, విల్, మనసు, భావోదర్యం, చిత్తం, ఈ 3 ఏరియా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అండ్ బాడీ బి కెప్ట్ బ్లేమ్లెస్ అంటిల్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్స్ అగైన్, అంటే యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. కాబట్టి దానికి ముందు ఇది జరగాలన్నమాట. దేవునికి స్తోత్రం, దేవుడు అది చేశాడు. కాబట్టి గాడ్ విల్ మేక్ దిస్ హ్యాపెన్ ఫర్ హీ హూ కాల్స్ యూ ఈస్ ఫెయిత్ఫుల్. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, ప్రభు అయిన జీవంగల దేవుడు, నమ్మదైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుడు తప్పకుండా ఆత్మ మాత్రం కాదు, ప్రాణం అంతా కూడా టోటల్ గా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అంటే టోటల్ గా పరిశుద్ధపరచబడుతున్న కొలది మనల్ని చూస్తున్నట్లయితే సేమ్ క్రిస్తు అలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్రిస్తు మనలో ఎదురుతాయి అనమాట. క్రిస్తు సౌర్య వాసనగా మనం ఎదురుతాయి, అంటే క్రిస్తువును ధరించుకొని క్రిస్తు అంతే. కాబట్టి దేవుని చిత్తం ఏంటది, క్రిస్తు మనలో ఎదురుతున్నాం అనమాట. మన ఆత్మలో క్రిస్తు ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి క్రిస్తు నాలో మేలు ఎదుగుతున్నాం అనమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది మన పరిశుద్ధాలు కూడా ఎదుగుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ మేక్ యూ హోలీ ఇన్ ఎవ్రీ వే. కాబట్టి అన్ని విధంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మీరు శ్రమలో వెళుతున్నారేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు వెళుతున్నారేమో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు దేవుళ్ళు ఎక్కువ ఆధారపడుతున్నారు. కాబట్టి మీరు పరిశుద్ధలో ఎదగడానికి చాలా అది సహాయపడుతుంది. మీరు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం కదా, యేసు రక్తంలో ఆధారపడుతున్నాం కదా, దేవుని వాక్యాలు వింటున్నాం కదా, మీరు పరిశుద్ధలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. పరిశుద్ధలో ఇంక్రీస్ అవుతుంది. దేవుడు అది చేస్తున్నాడు అనమాట. లేదు, కాబట్టి సంపూర్ణంగా దేవుడు మనను తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి అది మనం కోరుకోవాలి, దేవాన్ని పరిశుద్ధపరచము. కాబట్టి బైబిల్ కింద ప్రియులను అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఎవరైతే దేవుని చిత్తానుసారంగా సమర్పించుకొని పరిశుద్ధలో ఎదుగుతున్న వారిను దేవుడు అధికంగా వాడతారు. పరిశుద్ధలో ఎదుగుతున్న ఆ వెస్సెల్ వారిని దేవుడు అధికంగా వాడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిను అధికంగా వాడతారు. ఇప్పుడు పరిశుద్ధలో మనం ఎదుగా గుంపుగా మనం ఉండాలి, దేవుడు కోరుతుంది. పరిశుద్ధ కొరకు మనం గట్టిగా నిలబడాలి. పరిశుద్ధలో మనం ఎదుగా వారికి ఉండాలి. పరిశుద్ధ కొరకు మనం మాట్లాడాలి. పరిశుద్ధైన దేవుని మనం ఆరాధించే వారికి ఉండాలి. పరిశుద్ధైన దేవుని వైపు మనం చూడాలి. పరిశుద్ధైన దేవునితో మన సహవాసం చేస్తున్న కొలది మన పరిశుద్ధలో తప్పకుండా గ్రహిస్తాం. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు. లేదు, కాబట్టి ఈ కాలంలో మనం చూస్తుంటే లోకములో ఈ కాలంలో ప్రియులారా మనం జ్యోతిష్వాల బ్రతకాలని దేవుడు కోరుతుంది. అంటే పరిశుద్ధలో ఎదుగుతూ పరిశుద్ధ కాపాడుకొని
ప్రియులారా మేము బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి గొప్ప ఆనందం పరిశుద్ధంగా బ్రతకడమే ప్రియులారా, దేవునితో కలిసి పరిశుద్ధన దేవునితో కలిసి పరిశుద్ధంలో ఎదుగుతూ పరిశుద్ధంగా బ్రతకడమే గొప్ప ఆనందం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధులు ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అధికంగా సహాయం చేసినాక పరిశుద్ధులు ఎదుగుతున్న వారు సాతాను ఏం చేయలేదన్నమాట. పరిశుద్ధులు ఎదుగుతున్న వ్యక్తులను సాతానుకు భయం అనమాట. కానీ పాపం చేసుకొని బ్రతున్న వ్యక్తులను సాతానుకు అంత భయం లేదు. కానీ పరిశుద్ధులు అంటే సాతానుకు భయం అనమాట. పరిశుద్ధ కొరకు నిలబడుతున్న వారు యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధీకరణ పొందుకొని పరిశుద్ధ కొరకు బ్రతున్న వారు అంటే సాతానుకు భయం అనమాట. కాబట్టి ప్రియులారా మనందరం పరిశుద్ధులు ఎదైనట్టు జీవగల దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ యొక్క ప్రణాళికను బట్టి స్తోత్రం. దేవా మా ఆత్మ ప్రాణ శరీరం దేవా మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాము. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని వాగ్దాన్ని మనం చెప్పిన గొప్ప తండ్రి దేవా మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తాం. పరిశుద్ధ పరచము తండ్రి దేవా స్తోత్రం తండ్రి. మాలో ఉన్న అభ్యంతరం మాలో ఉన్న కొదవు అని ఎరిగిన దేవా ఒకవేళ తండ్రి స్ట్రాంగ్ హోల్డ్ ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ప్రభావ దాని నుండి ప్రతి ఒక్కరిను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా హోలీ స్పిరిట్ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రబా కరబిన సుగోడ కోరబిడ తండ్రి విడిపించము తండ్రి. ప్రతి ఒక్కరికి డెలివరెన్స్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా వ్యక్తుల్లో తండ్రి ప్రాణంలో ఇవిడిసిపెట్టి ప్రభావం ఉండే వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దాని నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సంపూర్ణ విడుదల యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరికి ఇప్పుడే దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అన్నదినం దేవా ప్రతి ఒక్కరు పరిశుద్ధులు ఎదుగుంటూ ప్రభా కృపా దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవితాలందరూ ప్రవేశించని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరు నుండి పరిశుద్ధ నది అది సమర్థి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్కరును పరిశుద్ధపరచినట్టు వందనాలు తండ్రి. వారి యొక్క మనస్సు భావోదయ చిత్తం ఆలోచన విధానాలు ఉందా ఇప్పుడే పరిశుద్ధపరచము తండ్రి. వారి యొక్క శరీరం పరిశుద్ధపరచము తండ్రి. దేవా మీరు దేవుని యొక్క మందిరం పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా పరిశుద్ధపరచము తండ్రి. దేవా పూర్తిగా తండ్రి మీరు ప్రభావ కోరినట్టు ఆ స్థాయిలో పరిశుద్ధపరచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు నమ్మదైన దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అన్నదినం పరిశుద్ధపరచనుడు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా భూమిలో ప్రతినంత కాలం పరిశుద్ధ కొరకు నిలబడే కృపదేమో పరిశుద్ధంగా బ్రతికే కృప తండ్రి మాకందరికీ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా పరిశుద్ధులైన యేసయ్య మీరు త్వరగా వస్తామని చెప్పిన ఒకటి స్తుతిస్తున్నాం తండ్రి. మీరు రాకడలో మేమందరం పరిశుద్ధపరచబడి మీ యేసయ్య మీరు రాకడలో మేమందరం ఎత్తబడిన గుంపులో ఉండే కృప మాకందరికీ అదేవిధంగా దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కాలంలో తండ్రి అనేకులు పాపం చేసుకొని బ్రతున్న అనేకులను తండ్రి ఈ పరిశుద్ధమైన జీవితంలోనికి మీ సువార్త ద్వారా తండ్రి ఆకర్షించినట్టు దేవ మమ్మల్ని అభిషేకించి మీ చిత్తానుసారంగా ఘనంగా వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీరు అక్కడలో తండ్రి మేమందరం ఎత్తపడాలి, మాతో పాటు గొప్ప గుంపు కూడా ఎత్తబడినట్టు దేవా మీరు కృప చూపుని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ రక్తంగా దవ్విస్తున్నాం. విన్న వాక్యాలు దేవా యేసునామములో నూరందల ఫలించినాకని ప్రార్థన ఇస్తున్నాం. వాక్యం ద్వారా డెలివరెన్స్ విడుదల ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మతో ఇప్పుడే మీరు సంపూర్ణంగా దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే వహిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.